హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మరిన్ని కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే మనం ఇలా పెరుగులో కనుక స్పూన్ ఇలానే పెట్టేసి ఉంచేస్తే ఇలా వాటర్ ఫామ్ అవుతాయి. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేదాని ప్లేస్ని బట్టి కూడా వాటర్ ఫామ్ అవుతాయి. కానీ మనం మామూలు ప్లేస్లో పెట్టినప్పుడు ఇలా వాటర్ ఫామ్ కాకుండా ఉండాలి అంటే కనుక ఈ స్పూన్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మనం వాడుకున్న తర్వాత స్పూన్ని తీసేసి పక్కన పెట్టుకుంటే ఇలా గట్టిగా అలానే ఉండిపోయింది. మీకు చూపించాలని మార్నింగ్ నేను స్పూన్ పెట్టాను, కానీ తీసేసే కానీ మళ్ళీ వేసేసాను. ఓకేనా? ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా పాటించండి. హాయ్ అండి. ఇలా మనము కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, ఇలా బండ మీద ప్లేట్ మీద వేసే కంటే ఇలా మనము ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు వీటి మీద వేసుకున్నామంటే ఇలానే తీసుకెళ్ళిపోయి ఇట్లా రెండు పక్కలు పట్టుకొని డస్ట్బిన్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత మనం ఇదంతా క్లీన్ చేసుకోవడము, చేతితో చేసుకోవడము అదనే పనే ఉండదు. ఓకేనా? ఈ టిప్ నచ్చితే తప్పకుండా పాటించండి. హాయ్ అండి. పెరిగితే మళ్ళీ ఇంకో టిప్ చెప్తాను. మన పెరుగు పులవకుండా ఉండాలి అంటే ఇలా పెరుగులో కొబ్బరి ముక్క వేసి పెట్టామనుకోండి, మనకి పెరుగు ఎన్ని రోజులు ఉన్నా కానీ పులవకుండా పాడైపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెరుగు తొందరగా పులుస్తుంది. అలా పులవకుండా చక్కగా ఉండాలి అంటే కనుక ఇలా మీరు తోడేసేటప్పుడు ఒక కొబ్బరి ముక్కని వేసి పెట్టుకోండి. ఓకేనా? ఇంకో టిప్ కూడా ఇక్కడే చెప్తాను అండి. ఈ రోజుల్లో కెమికల్స్ చాలా వేస్తూ ఉంటారు కదా కూరగాయలకి. సో అలాంటప్పుడు మనం ఇలా వాటర్లో పోసే ముందు, కట్ చేసుకునే ముందు ఇలా వేసేసుకుంటే మనకి ఈ వీటిల్లో ఉండే కెమికల్స్ ఏదన్నా ఉంటే పోతాయి. నేనేంటంటే ఇది ఒకసారి వాష్ చేసేసాక రెండోసారి కూడా వేసుకుంటా. దీనికి ఆలోకి పీల్ తీసేసాను, ఎందుకంటే ఇది నల్లపడకుండా ఉంటుంది కొంచెం సేపటికి అని చెప్పేసి. సో వీటి లోపలికి ఏదన్నా వెళ్ళినా కానీ అది కూడా కొంచెం పోతుంది అనమాట. నేను 1-2 సార్లు వాష్ చేసేసాక రెండోసారి కానీ మూడోసారి కానీ ఇలా వాటర్లో మళ్ళీ వేసి డిప్ చేసి పెట్టుకుంటాను. ఓకేనా? ఈ టిప్ కూడా నచ్చితే తప్పకుండా పాటించండి. హాయ్ అండి. ఇప్పుడు మనకి తోడు గబక్కన అంటే మనం పెరుగు తోడు వేసుకోవడానికి ఇప్పుడు చాలామంది బాదం పప్పు అది చెప్తారు కదా, అలా కాకుండా ఇలా ఉన్న కొబ్బరి ముక్కని కడిగేయకుండా ఇలానే ఉంచేసి మనం తోడు వేసుకునే పెరుగులో కనుక వేసేస్తే మనకి మళ్ళీ ప్రత్యేకంగా తోడు అనేది అవసరం లేకుండా ఉంటుంది. మనం కనుక ఇలా ఈ కొబ్బరి ముక్కని ఇలానే పక్కకు తీసుకొని మనం పాలు కాచిన పాలల్లో ఇలా ఒక గిన్నెలో పెట్టుకోండి. కాచి వేడైందాక ఏ గిన్నెలో అయితే మనం తోడేసుకుంటామో ఈ కొబ్బరి ముక్కని అలానే ఎత్తుకెళ్ళి ఆ గిన్నెలో వేసుకున్నామంటే మళ్ళీ ప్రత్యేకంగా వేరే తోడు అనేది తోడు పెట్టడానికి వేరే పెరుగు అనేది అవసరం లేకుండా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంచెం ఆ పెరుగు అయిపోవటము, పులిసిపోవటము అలా జరిగింది కదా, అలా జరగకుండా ఉండడానికి అనేసి ఇన్ కేస్ జరిగినా కానీ మనకు ఆ కొబ్బరి ముక్క అనేది యూజ్ అవుతుంది. ఇంకా అలానే ఈ వీడియోలో ఒక సిస్టర్ చెప్పారన్నమాట, ఏంటండి మీరు తెలిసిన టిప్సే చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు అంటే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ బ్యాచిలర్స్కి వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. అందుకని వాళ్ళకు కూడా ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. అందులోనూ ఇప్పుడిప్పుడే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఇందులో ఎన్ని టిప్స్ తెలుసు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.